Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of basic concepts of smart money concepts and ICT concepts. ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏమో ఆర్డర్ బ్లాక్స్ గురించి అనమాట. సో ఈరోజు మంచి స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆర్డర్ బ్లాక్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైం కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. వీడియోలోకి వెళ్ళే ముందు మరింతగా మీకు ఎవరికైనా స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లోనే నా నెంబర్ కాంటాక్ట్ ఉంటుంది. దాని కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీ ఇదిగోండి ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాలర్ వాట్సాప్ చేస్తే మీకు స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి టోటల్ ఏ టు జెడ్ టీచ్ చేయబడడం జరుగుతుంది. దట్ ఇన్ ఇండియన్ మార్కెట్ ఫిబ్రవరి 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతుంది. చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే రైట్. సో ఈరోజు కాన్సెప్ట్ ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. సో ఆర్డర్ బ్లాక్ అనేది స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్లో చాలా బేసిక్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో దీన్ని బట్టి మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఈ ఆర్డర్ బ్లాక్స్ బట్టి ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. జనరల్గా ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? ఓకే, సో జనరల్గా ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ ఇస్ నథింగ్ బట్ ఓ లిమిట్ ఆర్డర్ ఫిల్ చేయడానికి మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఆ ఏరియాకి రావడం ఉంటుంది. అంటే ఒక డ్రాస్టిక్ మూమెంట్ జరిగిన తర్వాత ఆ లిమిట్ ఆర్డర్స్ ఉండిపోతాయి కదా, ఆ లిమిట్ ఆర్డర్స్ ఫిల్ చేయడానికి వచ్చే మార్కెట్ని వచ్చి ఫిల్ చేసే బ్లాక్స్ని ఆర్డర్ బ్లాక్స్ అంటారు. అంటే డ్రాస్టిక్గా మార్కెట్ రైజ్ అయిపోయినప్పుడు కొన్ని ఆర్డర్స్ ఫిల్ అవ్వకుండా ఉంటాయి. అన్ని ఆర్డర్స్ ఫిల్ అవ్వకుండా ఉంటాయి. సో ఏవైతే మిగిలిపోయిన ఆర్డర్స్ ఉంటాయో ఆ మిగిలిపోయిన ఆర్డర్స్ ఫిల్ చేయడానికి మార్కెట్ రివర్స్ అయ్యి వచ్చిందనే ఆర్డర్ బ్లాక్స్ అంటాం. సో ఆర్డర్ బ్లాక్స్ అనేవి జనరల్గా ఏంటంటే ఎక్స్ట్రీమ్ పాయింట్స్లో ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ద ట్రెండ్స్ మీన్స్ స్వింగ్స్ అండ్ ట్రెండ్స్లో ఉన్నాయి. సో ఆర్డర్ బ్లాక్స్ బేస్ చేసుకుని చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థియరీస్ ఉంటాయి. బట్ మనం ఈరోజు జస్ట్ నేర్చుకుంటుంది ఏంటంటే బేసిక్ ఆర్డర్ బ్లాక్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఆర్డర్ బ్లాక్ బట్టి మనం నెక్స్ట్ రోజు ట్రేడ్ చేసేయచ్చు. అంటే ఆర్డర్ బ్లాక్ ఒక్కటే చేసుకొని ఎప్పుడు మనం ట్రేడ్ చేయకూడదు. ఆర్డర్ బ్లాక్ అనేది జస్ట్ ఏంటంటే ఒక లిమిట్ ఆర్డర్స్ అక్కడ మనకి ఫిల్ అయ్యి లిమిట్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. ఆ లిమిట్ ఆర్డర్స్ ఫిల్ చేయడానికి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి వస్తే ఆ ఏరియాస్కి వస్తుంటుంది అనమాట. బట్ డైరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ తీసుకుంటే మీకు ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. ఆర్డర్ బ్లాక్ అనేది డైరెక్ట్గా తీసుకుంటే ఫెయిల్యూర్ థియరీ అవుతుంది తప్ప సక్సెస్ఫుల్ అవుతుంది. ఆర్డర్ బ్లాక్ విత్ లిక్విడిటీ తీసుకుంటేనే మనం లిక్విడిటీ అంటే మల్టిపుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఎంట్రన్స్ కలుపుకుంటేనే మీకు అక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది వర్కౌట్ అవుతుంది తప్ప డైరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ ఇప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. లేదంటే మీకు ఫెయిల్యూర్ లాగా కనిపిస్తుంది ఆర్డర్ బ్లాక్ అనేది. ఓకే, సో ఎలాగ అసలు ఆర్డర్ బ్లాక్ని ఎలా చూడాలి ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్ చెప్పాలంటే ఈ ఆర్డర్ బ్లాక్స్ ఈ ఆర్డర్ ఫ్లోస్ అనేవి ఆల్రెడీ యూట్యూబ్లో మీకు ఎక్కడ వచ్చినా సరే చాలా చోట్ల దొరికేస్తుంది ఈజీగా. మరి నువ్వేంటి కొత్తగా చెప్పేది, మాకు ఇవన్నీ ఆల్రెడీ తెలిసినవే, ఇందులో కొత్తది ఏముంది నేర్చుకోవడానికి. కొత్తగా మీకు ఏం నేర్చుకోకపోవడానికి ఏమి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో ఇప్పుడు నేర్చుకోని వాళ్ళు, బట్ వాళ్ళ కోసం అంటే ఈ వీడియోస్. ఎవరైతే ఆల్రెడీ మాకు ఈ స్మార్ట్ మనీ బేసిక్స్ తెలుసు, మాకు ఏం అవసరం లేదు అనుకుంటే యాక్చువల్ కాన్సెప్ట్ ఇది కాదు. నా యాక్చువల్ కాన్సెప్ట్స్ ఏంటంటే నేను డైలీ ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ డైలీ పోస్ట్ చేస్తాను కదా, అందులో నా అసలైన సబ్జెక్ట్ ఉంటుంది. ఏంటంటే ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ లిక్విడిటీ ఎంట్రీస్ వచ్చాయి, ఆర్డర్ బ్లాక్ ఐసీటీ ఎంట్రీస్ వచ్చాయి, అది మెయిన్ థింగ్ మాట. ఇది జస్ట్ ఏంటంటే బేసిక్స్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం కదా, బేసిక్స్ కూడా ఛానల్లో పెడదాం, బేసిక్స్ కాన్సెప్ట్ ఛానల్లో పెడదామని ఆ పార్ట్లో భాగంగా ఈ వీడియోస్ పెడుతున్నాయి తప్ప ఎవరికైతే వచ్చి ఉంటుందో మీకు ఇది మీకు పెద్దగా ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి మీకు ఇది బోరింగ్గా అనిపించవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి, ఈ టాపిక్స్ వినండి. దీనికంటే ముందు ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట. బేసిక్స్ ఆఫ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, అదే మన ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ టాపిక్స్ కూడా వెళ్ళి చూడండి. లేదు ఆల్రెడీ తెలుసు అనుకుంటే మెయిన్ దీనికంటే మెయిన్ అసలైనది ఏంటంటే ప్రతిరోజు మనం పెట్టే ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ వీడియోస్ మాట. అందులోనే అసలైన మార్కెట్ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, జస్ట్ ఏంటంటే ఇది జస్ట్ బేసిక్స్ మాట. ఈ బేసిక్స్ తగ్గట్టు మనం ట్యూన్ అయ్యి మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకుందాం. రైట్. సో ఇప్పుడు చూసుకుంటే ఆర్డర్ బ్లాక్ ఎలా డిఫైన్ చేస్తాం. ఆర్డర్ బ్లాక్ అనేది ఇప్పుడు బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అంటే మార్కెట్ ఏంటంటే ఇప్పుడు ఇలా డౌన్ సైడ్ ఇలా స్వింగ్ ఇలా ఫామ్ చేస్తుంది, డౌన్ సైడ్ ట్రెండ్ ఇలా వస్తుంది, క్యాండిల్స్ పడుతున్నాయి. డౌన్ సైడ్ క్యాండిల్స్ పడుతున్నప్పుడు ఏదైనా ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ ఉంది.
ఓకే. ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ దగ్గర నుంచి లైక్ మార్కెట్ అనేది క్యాండిల్ అనేది ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ స్వీప్ చేసి లిక్విడిటీ స్వీప్ చేసి తర్వాత వెంటనే ఒక బుల్లిష్ టర్న్, ఓకే, ఒక బుల్లిష్ టర్న్ తీసుకుంటే సో ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ మనకి ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ మనకి ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఏమవ్వాలి అంటే లైక్ ప్రీవియస్ క్యాండిల్ స్వీప్ చేయాలి, కింద ఏదైనా డిమాండ్ జోన్ ఉండి దాన్ని లైక్ ప్రీవియస్ క్యాండిల్ స్వీప్ చేసి ఈ లైక్ ఇక్కడ ఏంటంటే లైక్ ఇది డౌన్ ట్రెండ్ వైపు వస్తుంది కదా, ఇక్కడ డౌన్ ట్రెండ్ వైపు వస్తున్నప్పుడు అంటే డౌన్ సైడ్ క్యాండిల్స్ పడుతున్నప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కానీ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ కానీ ఏదైనా జరిగితే అప్పుడు ఏంటంటే లైక్ ఇది వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. అదేవిధంగా ఆర్డర్ బ్లాక్ ట్రేడ్ చేయాలంటే ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నదంటే ఆ ఆర్డర్ బ్లాక్ యొక్క వ్యాలిడిటీ చాలా బాగా ఉంటుంది అనమాట. లైక్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైనా ఉన్నదనుకోండి ఈ ఆర్డర్ బ్లాక్ కి, ఫేర్ వాల్యూ గ్యాప్ ఏంటంటే ఆల్రెడీ మనకి బేసిక్ కాన్సెప్ట్స్ లో మీకు ఆల్రెడీ టీచ్ చేయడం జరిగింది, వెళ్ళి చూడలేని వాళ్ళు వెళ్ళి చూడండి. ఫేర్ వాల్యూ గ్యాప్, ఓకే, ఒక ఆర్డర్ బ్లాక్ కి ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటే ఓకే మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి, ఓకే, దీని యొక్క ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఆర్డర్ బ్లాక్ అనేది వన్ టైం వర్కౌట్ బాగుంటుంది, వన్ టైం వర్కౌట్ అయితేనే బాగుంటుంది. టూ టైమ్స్ వర్కౌట్ అవుదా అంటే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రాబిలిటీస్ ఉన్నాయి, బట్ స్టిల్ ప్రాబిలిటీ డిక్రీస్ అయిపోతుంది. ఇదంతా ప్రాబిలిటీకి. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెల్ అండ్ గుడ్ గా వర్కౌట్ అవుతుంది ఆర్డర్ బ్లాక్ అనేది. ఓకే, సో నథింగ్ బట్ లైక్ ఇక్కడ డౌన్ సైడ్ క్యాండిల్స్ పడుతున్నప్పుడు లైక్ ఏదైనా డిమాండ్ జోన్ టచ్ చేసి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి ఇక్కడ మార్కెట్ ఏంటంటే యూటర్న్ లైక్ ఇక్కడ క్యాండిల్స్ అన్ని బ్రేక్ చేసి లైక్ బుల్లిష్ సైడ్ తిరిగి లైక్ ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ చేసి అట్ ద సేమ్ టైం ఈ స్ట్రక్చర్ అనేది ఎక్స్క్యూజ్ ఈ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ అవ్వచ్చు లేదా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా అవ్వచ్చు. ఓకే, సో ఆ విధంగా మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఈ లిమిట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిమిట్ ఆర్డర్స్ ఫిల్ చేయడానికి వస్తే వచ్చిన ఏరియా దగ్గర మళ్ళీ ఇక్కడ ఎంట్రీ మాట. బేసిక్ ఆర్డర్ బ్లాక్ అనేది ఎంట్రీ టైప్ ఆఫ్ మోడల్ మాట మనకి. ఓకే, సో ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ మనకి ఏంటంటే ఏమవుతుందంటే ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకే, సో అది మాట. ఇలా మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ అని ఉంటుంది. ఫేర్ వాల్యూ గ్యాప్ లేకపోతే ఫేర్ వాల్యూ గ్యాప్ లేదనుకుంటాం లైక్ ఈ క్యాండిల్ ఆల్రెడీ కంబైన్ అయిపోయి. సో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేకపోతే ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క వ్యాలిడిటీ తగ్గిపోతుంది అండ్ బెటర్ ట్రేడ్ చేయకుండా ఉండడం బెటర్ అయిపోతుంది. లైక్ ఆర్డర్ బ్లాక్ థియరీ ప్రకారం బెటర్ ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంటే ఆర్డర్ బ్లాక్ యొక్క వ్యాలిడిటీ పెరుగుతుంది అనమాట మనకి ఆ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఇది బుల్లిష్ ఆర్డర్ బ్లాక్. బేరిష్ ఆర్డర్ బ్లాక్ ఎలా ఉంటుంది? బేరిష్ ఆర్డర్ బ్లాక్ కూడా సేమ్ సిమిలర్ వైస్ వర్సా అంటే లైక్ ఇదంటే క్యాండిల్స్ అప్సైడ్కి ర్యాలీ అవుతుంది, పైన ఏదైనా సప్లై ఉన్నదనుకున్నాం. ఓకే, సప్లైని టెస్ట్ చేసి ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైట్ స్వీప్ చేసి లోన క్లోజ్ అవ్వాలి. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అంటే ఇది ఒక వన్ స్వీప్ క్యాండిల్ అవ్వమాట. ఇక్కడ స్వీప్ క్యాండిల్, ఇది కూడా వన్ ఆఫ్ ది స్వీప్ క్యాండిల్ అవ్వమాట. ఓకే, ఈ స్వీప్ క్యాండిల్ జరిగిన తర్వాత మార్కెట్ అనేది డ్రాస్టిక్ గా పడి ఇక్కడ లైక్ స్వింగ్ ని బ్రేక్ చేస్తే స్వింగ్ నో లైక్ అంటే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే కంటిన్యూటీ ఆఫ్ ద ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్ ఉంటే ఆల్రెడీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవడం, లేదా అప్ ట్రెండ్ ఉన్నది డౌన్ ట్రెండ్ గా తిరిగితే దాన్ని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకోవడం. సో ఆ విధంగా ఏంటంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగినప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఈ లిమిట్ ఆర్డర్స్ ఉంటాయి కదా, ఇది వన్ ఆఫ్ ది లిమిట్ ఆర్డర్స్ జోన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఆ లిమిట్ ఆర్డర్ జోన్కి వస్తే ఇక్కడ మనం ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. దీన్ని ఏమంటారంటే బేరిష్ ఆర్డర్ బ్లాక్ అంటారు. దీన్నేమో బుల్లిష్ ఆర్డర్ బ్లాక్, దేనేమో బేరిష్ ఆర్డర్ బ్లాక్. సింపుల్ ఇంతే, అంతకు మించి ఇంకేమీ లేదు ఆర్డర్ బ్లాక్. బట్ ఆర్డర్ బ్లాక్ చూసి ట్రేడ్ చేస్తామంటే మార్కెట్లో వందల కొద్ది మీకు ప్రతిరోజు ఆర్డర్ బ్లాక్స్ కనిపిస్తాయి. కనిపించిన ప్రతిదీ ఆర్డర్ బ్లాక్ కాదు. మీరు ఎంట్రీ తీసుకుంటే మీరు సర్వనాశనం అయిపోతారు తప్ప అక్కడ మీకు మిగిలేది ఉండదు. ఆర్డర్ బ్లాక్ థియరీ ఫెయిల్యూర్ థియరీ అనేసుకుంటారు. ఆర్డర్ బ్లాక్ కంబైన్డ్ విత్ మల్టిపుల్ థియరీస్ లైక్ లిక్విడిటీ, లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మల్టిపుల్ కాన్ఫిడెన్సెస్తో వస్తేనే ఎంట్రీ బాగుంటుంది అన్నమాట, దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఇలా డైరెక్ట్గా లైక్ ఇలా సింపుల్గా ఉన్నది ఇలాగా లైక్ అనుకుంటే ఈ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఎంట్రీ అవ్వదు. ఓకే, జస్ట్ మీకు ఏంటంటే ఇక్కడ నేర్పిస్తుంది ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటో తెలియజేయడానికి ఇక్కడ మనకి జస్ట్ సింప్లిఫైడ్గా చూపిస్తాం. ఓకేనా, సో అయితే ఆర్డర్ బ్లాక్ ఏ టైం ఫ్రేమ్స్లో చూడాలి, ఎలా చూడాలంటే ఆర్డర్ బ్లాక్స్ డే టైం ఫ్రేమ్లో ఉంటాయి, 1 hour టైం ఫ్రేమ్ ఉంటుంది, 15 minutes టైం ఫ్రేమ్ ఉంటుంది, 5 minutes ఉంటుంది, 1 minute ఉంటుంది. అకార్డింగ్ టు ద ట్రేడర్ లైక్ నాకు పర్లేదు టైం పట్టినా పర్లేదు, నేను హైయర్ టైం ఫ్రేమ్స్ ఆర్డర్ బ్లాక్స్ ట్రేడ్ చేస్తాను అనుకుంటే యూ కెన్ గో విత్ డే టైం ఫ్రేమ్ ఆర్ లైక్ 1 hour టైం ఫ్రేమ్. ఓకే, నాకు పర్లేదు హైయర్ టైం ఫ్రేమ్స్లో అంటే నాకు ఎక్కువ స్ట్రెంత్ కావాలి, లైక్ ఏంటంటే మార్కెట్ టైం ఫ్రేమ్ పెరుగుతున్న కొద్దీ లైక్ దాని ఒక వ్యాలిడిటీ బాగా పెరుగుతుంది కదా ప్రాబిలిటీ. సో ఆ విధంగా నాకు హైయర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసుకుంటే సక్సెస్ రేట్ బాగున్నది అనుకుంటే హైయర్ టైం ఫ్రేమ్ ఆల్ బ్లాక్స్ ట్రేడ్ చేసుకుంటాను.
కానీ హయ్యర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్స్ ఏమవుతుందంటే మార్కెట్ మళ్ళీ ఆ ఆర్డర్ బ్లాక్స్ రీచ్ అయ్యేవరకు చాలా టైం పట్టేస్తుంది మనకి. సో ఆ టైం వరకు పేషెన్స్గా వెయిట్ చేస్తే ఆర్డర్ బ్లాక్ వస్తుంది, లేకపోతే రాకపోవచ్చు. ఓకే, మరి 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 5 మినిట్స్ టైం ఫ్రేమ్, డే టైం 1 మినిట్ టైం ఫ్రేమ్ కూడా ఉంటుంది. సో ఈ టైం ఫ్రేమ్స్లో మరి ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అవుతుంటే ఎస్, ఆ టైం ఫ్రేమ్స్లో కూడా ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అవుతాయి. ఆ టైం ఫ్రేమ్స్లో కూడా మనకి లైక్ ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి. అది ఇంట్రాడే పరంగా చేసుకోవచ్చు అనమాట. అవి కూడా ఆర్డర్ బ్లాక్స్ సరిపోతుంది. బట్ స్టిల్ ఆర్డర్ బ్లాక్స్ అనేవి 15 మినిట్స్ టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్, ఇంటర్లింక్డ్గా లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 1 మినిట్ టైం ఫ్రేమ్, ఇవన్నీ ఏంటంటే 1 మినిట్ లైక్ టైం ఫ్రేమ్ టు టైం ఫ్రేమ్ అన్ని ఇంటర్లింక్డ్గా ఉంటాయి. ఒక్క ఆర్డర్ బ్లాక్ డైరెక్ట్గా వర్కౌట్ అయిపోతుంది. ఆర్డర్ బ్లాక్ అనేది ఎప్పుడు కాన్ఫిడెన్స్గా తీసుకోవాలి. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు నేర్పిస్తుంది ఒక బేసిక్ మాత్రం. ఓకేనా? సో అది మాత్రం ఇది ఆర్డర్ బ్లాక్. ఈ జస్ట్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటంటే పిక్టోరికల్ రిప్రజెంటేషన్. ఇంకో పిక్టోరికల్ రిప్రజెంటేషన్ చూపిస్తాను. లైక్ ఏంటంటే ఏం లేదు, లైక్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. అప్ ట్రెండ్లోకి వెళ్తున్నప్పుడు దీని అర్థం ఏంటంటే బ్రేక్ అవుతూ స్ట్రక్చర్ మాట. లైక్ ఈ హై బ్రేక్ స్వింగ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంటే బ్రేక్ అంటే బ్రేక్ అవుతూ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ కంటిన్యూటీ ఆఫ్ ద ట్రెండ్. కంటిన్యూటీ ఆఫ్ ద ట్రెండ్. సో ఈ కంటిన్యూటీ ఆఫ్ ద ట్రెండ్ లోని ఈ లో ఉంది కదా, ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ లో దగ్గరే మనకి ఏంటంటే లైక్ ఈ ఆర్డర్ బ్లాక్స్ అనేవి జనరల్గా ఉంటాయి అన్నమాట. మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేసి మళ్ళీ అప్ సైడ్కి ర్యాలీ అవ్వచ్చు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ కొత్త ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఇలాగే ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇలాగ ఆ బుల్లిష్ ట్రెండ్. ఓకే, బేరిష్ ట్రెండ్ లో కూడా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ లైక్ ఇలాగా లైక్ ఉంటుంది. సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ ఇది ఉంది కదా స్వింగ్ దగ్గర, ఈ స్వింగ్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉండి అది కూడా ఆ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఉంటుంది కదా. అండ్ బేసిక్ ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ క్యాండిల్. బికాస్ లైక్ లాస్ట్ మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వెళ్ళిపోతున్నప్పుడు లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇదే కదా. ఓకే, తర్వాత మార్కెట్ యూటర్న్ తీసుకుంటున్నప్పుడు లైక్ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇదే కదా. అదే విధంగా ఎక్స్ట్రీమ్ బయ్యింగ్ క్యాండిల్. ఓకే, ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ క్యాండిల్, ఎక్స్ట్రీమ్ బయ్యింగ్ క్యాండిల్ అన్నమాట. ఇక్కడ కలర్తో సంబంధం లేదు, కలర్ ఏ కలర్ అయినా ఉండొచ్చు. లైక్ ఇది ఏంటంటే లైక్ ఇప్పుడు ఇక్కడ స్వీప్ అయింది, ఈ స్వీప్ అయిన తర్వాత ఇది గ్రీన్ అయినా అవ్వచ్చు, రెడ్ అయినా అవ్వచ్చు. ఓకే, కలర్తో సంబంధం లేదు. స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్లోకి బ్యూటిఫుల్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ ఉండాలి, బ్లాక్ కలర్ ఉండాలి, రెడ్ కలర్ ఉండాలి, అలాంటిది ఏమీ ఉండదు. లైక్ క్యాండిల్ కలర్తో సంబంధం లేదు. మనం క్యాండిల్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది డోజీ క్యాండిల్, అదేం అవసరం లేదు మనకి. ఓకే, సో అది మాట మనకి ఇక్కడ చూసుకుంటే లైక్ సేమ్ లైక్ క్యాండిల్ స్వీప్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ స్వీప్ అయ్యి అదే విధంగా ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటే ఇక్కడ మంచిగా ఫస్ట్ టైం మార్కెట్ వచ్చి టెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. అదే విధంగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ అనుకుందాం, లైక్ ఇది డిలీట్ చేస్తాం సార్. లైక్ మార్కెట్ ఏంటంటే లైక్ ఇది డౌన్ ట్రెండ్ వస్తుంది కదా, ఇది ఇలా డౌన్ ట్రెండ్ వస్తుంది కదా, ఈ హై అనేది ఇలా బ్రేక్ అయిపోయింది అంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది బ్రేక్ అయిపోయింది అనమాట. ఒక ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవుతుంది. ఈ హై అనేది బ్రేక్ అవుతున్నప్పుడు తర్వాత మార్కెట్ మళ్ళీ లైక్ ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్ ఇది ఉంది చూడండి, ఈ ఎక్స్ట్రీమ్ ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ కింద పనిచేస్తుంది. ఓకే, బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకే, ఇది కూడా తర్వాత యాక్చువల్ చెప్పాలంటే ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిన తర్వాత వేరే బ్రేకర్ బ్లాక్ అవుతుంది. ఈ బ్రేకర్ బ్లాక్ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. జస్ట్ ఈరోజు ఏంటంటే మనం ఆర్డర్ బ్లాక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో అదే విధంగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి, లైక్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వచ్చినా సరే ఆర్డర్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. సో అది డయాగ్రమాటికల్ పిక్టోరికల్ రిప్రజెంటేషన్ మార్కెట్లో ఆర్డర్ బ్లాక్స్ అనేది సింపుల్గా ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో కనిపించినంత సింపుల్గా ఇక్కడ మార్కెట్లో ఇలా కనిపించినంత మాత్రాన అక్కడ సింపుల్గా అలాగే ఉంటాయి అంటే సింపుల్గానే ఉంటాయి, కానీ కనిపించిన ప్రతి ఆర్డర్ బ్లాక్ కాదు. ఓకేనా? సో అది. ఓకే, సో మీకు నాకు యాక్చువల్ చెప్పాలంటే నాకు ఇవి చెప్పాలన్నా కూడా అదోలా ఉన్నది. బట్ ఛానల్ చాలా మంది ఏంటంటే లైక్ మీరు అంటే బేసిక్స్ కొంతమంది ఎవరికైతే తెలియదు అని ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నట్టు చెప్తుంది తప్ప లేకపోతే యాక్చువల్ చెప్పాలంటే ఈ కాన్సెప్ట్స్ నాకు ఇష్టం లేదు చెప్పడానికి కూడా. ఎందుకంటే బికాస్ యూట్యూబ్లో చాలా దగ్గర ఉంటాయి మనకి, చాలా దగ్గర ఉంటుంది మీకు. ఇది వాళ్ళు చెప్పిందే నేను చెప్పే పెద్ద డిఫరెన్స్ ఏమున్నదంటే ఏం డిఫరెన్స్ లేదు. బట్ స్టిల్ ఏంటంటే మన ఛానల్లో కూడా ఒక బేసిక్ చార్టర్ కంటెంట్ ఒకటి ఒక ప్లేలిస్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ విధంగా ఏంటంటే ఆర్డర్ బ్లాక్స్ అనేది తయారు చేస్తున్నాను. బట్ స్టిల్ మీకు చెప్తున్నాను, ఎవరైతే ఈ ఆర్డర్ బ్లాక్స్ ఇవన్నీ తెలిసిన వాళ్ళు మాత్రం డైలీ వచ్చే వీడియోస్ మాత్రం డైలీ ఫాలో అవ్వండి. లైక్ ఏంటంటే ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్, రియల్ మార్కెట్ అది ప్లీజ్ చెప్తున్నాను. రియల్ మార్కెట్ అందులో మనకి ఏంటంటే లిక్విడిటీ ఎలా ఫామ్ అవుతుంది, ఆర్డర్ బ్లాక్ ఎలా ఫామ్ అవుతుంది. సో డైలీ వచ్చే వీడియోస్ అది మాట అసలైన లైక్ మార్కెట్లో ప్రతిరోజు మనకి ఎంట్రీస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది అది మిస్ అవ్వకండి. అది చాలా లైక్ బిగ్ థింగ్ మాట మనం. ఓకేనా? సో రైట్ సో పిక్టోరికల్ రిప్రజెంటేషన్ మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే లైక్ ఈ వీడియో సింపుల్గానే అయిపోతుంది, పెద్ద ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఒకసారి డే టైం ఫ్రేమ్ దగ్గర ఆర్డర్ బ్లాక్స్ ఎలా చూసుకుంటా ఏంటనేది మాట్లాడుతున్నాం. సో మంచి ఎగ్జాంపుల్ దగ్గర చూసుకుంటే లైక్
ఓకే, ఈ ఏరియా ఇలా ఉంది కదా, ఈ ఏరియా లాగా, సారీ, ఓకే, ఈ ఏరియాలోని జస్ట్ మనకి డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి ఏంటో అనేది చూద్దాం. సో స్టార్టింగ్ పాయింట్ ఇది, లైక్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇప్పుడు ఇలా డౌన్ సైకిల్ వస్తుంది కదా, మీకు స్ట్రక్చర్ మ్యాపింగ్ లైక్ ఏంటంటే ప్రతిది పార్ట్ బ్రేక్ హౌస్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇండ్యూస్మెంట్, మళ్ళీ ఏంటంటే వ్యాలిడ్ పుల్ బ్యాక్ అవన్నీ ఆల్రెడీ చేసి పెట్టాను. లైక్ మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం. సో డైరెక్ట్గా ఏంటంటే అవన్నీ మీకు తెలుసు అనుకోని చెప్పేసి నేను ప్రతిదీ టచ్ చేసుకుని వెళ్ళిపోతాను. ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్. ఓకే, సో రైట్, మళ్ళీ చూసుకుంటే మార్కెట్ ఏంటంటే అప్ సైడ్కి ఇలా టర్న్ అయింది కదా, అప్ సైడ్కి ఇలా టర్న్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ జరిగింది. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, రైట్. అయితే చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే మీరు లైక్ ఎక్స్ట్రీ ఈ లాస్ట్ సెల్లింగ్లోని లైక్ ఇదంతా సెల్లింగ్ ఉంది కదా, ఈ లాస్ట్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఏది, లాస్ట్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్, అవునా, బికాస్ లాస్ట్ ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ క్యాండిల్ ఇదన్నమాట. ఇది కూడా ఎలాగా, లైక్ ఈ క్యాండిల్ యొక్క లో స్విప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. సో వన్స్ చేంజ్ ఆఫ్ ది ఇది అలా బ్రేక్ అయింది కదా, మార్కెట్ అనేది డ్రాస్టిక్ రేజ్ అయింది కదా, ఇక్కడ లిమిట్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, లిమిట్ ఆర్డర్స్ ఉంటాయి. సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఆ ఏరియాకి వచ్చి టచ్ చేసినప్పుడు అక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం. సేమ్ ప్యాటర్న్ ఇన్ ఎవ్రీ టైం ఫ్రేమ్, దేనికి చేంజ్ అవుతుంది. బట్ ఏంటంటే స్మాలర్ టైం ఫ్రేమ్కి ఇంకా ఎక్కువ ఎంట్రీస్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, హైయర్ టైం ఫ్రేమ్కి తక్కువ ఎంట్రీస్ పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్మాలర్ టైం ఫ్రేమ్స్లో ఎక్కువ లైక్ ఫేక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఆర్డర్ బ్లాక్స్ మీరు తీసుకొని ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ హైయర్ టైం ఫ్రేమ్లో అలా ఉండదు, కొంచెం ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో రైట్, సో లైక్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ మీరు అనొచ్చు, మీకు ఆ డౌట్ ఆల్రెడీ వచ్చేస్తుంటుంది, అదేంటి ఈ క్యాండిల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు కదా, మరి ఎందుకు ఈ ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవుతుంది అని అంటున్నామంటే మీకు ఇది డైలీ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్. డైలీ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆల్రెడీ ఏం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందని మనం డైలీ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ డైరెక్ట్ ట్రేడ్ చేసాం అన్నమాట. అంటే జస్ట్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటో చెప్తున్నాను తప్ప ఇక్కడ మీకు ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఇక్కడ చెప్పట్లేదు, లైక్ ఆర్డర్ బ్లాక్ బట్ ట్రేడింగ్ ఎలా చెప్తుంది. బట్ ఏంటంటే స్మాల్ టైం ఫ్రేమ్స్ ఇక్కడ చూసుకుంటే చాలా ఇంకా మంచి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ డిమాండ్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఇక్కడ ఇది లైక్ ఏంటంటే ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇంకో మెయిన్ పాయింట్ మర్చిపోయాను, ఇంకో చాలా మెయిన్ పాయింట్ మర్చిపోయాను, సారీ ఏమనుకోకండి, లైక్ మళ్ళీ ఒకసారి బ్యాక్ తీసుకెళ్తాను. ఓకే, సో బ్యాక్ కాదు కానీ ఇక్కడ చెప్పేస్తాను, ఇక్కడ లైక్ సో జనరల్గా లైక్ ఏంటంటే మార్కెట్ లైక్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే, ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ యొక్క లైక్ మార్కెట్ ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏరియాలో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది అనుకుందాం. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, ఈ ఆర్డర్ బ్లాక్ అన్మిటిగేటెడ్. సో అంటే లిమిట్ ఆర్డర్స్ మార్కెట్లో ఇంకా ఉన్నాయి. సో ఆ లిమిట్ ఆర్డర్స్ ఫిల్ చేయడానికి మార్కెట్ వచ్చింది. మార్కెట్ ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసింది. మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్లో ట్యాప్ చేసినప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ది ఏరియా ఉంది కదా. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియానే మనం మెయిన్ థ్రెష్ హోల్డ్ అని అంటాం. ఓకే, మెయిన్ థ్రెష్ హోల్డ్ లైక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అలాగో లైక్ ఆర్డర్ బ్లాక్కి ఈ మిడ్ 50% ఆఫ్ ద ఏరియాని మెయిన్ థ్రెష్ హోల్డ్ అని అంటారు అన్నమాట. మీరు ఈ పేరు గుర్తుపెట్టుకోవాలంటే అంత కష్టపడాల్సిన అవసరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియాని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, మెయిన్ థ్రెష్ లేదంటే మీకు పేరు ఫ్యాన్సీగా పేరు కూడా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మెయిన్ థ్రెష్ హోల్డ్. ఓకే, ఈ మెయిన్ థ్రెష్ హోల్డ్ లైక్ 50% ఆఫ్ ద ఏరియా, ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియాని మెయిన్ థ్రెష్ హోల్డ్ అని అంటాం. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, మీ 50% ఆఫ్ ద ఏరియా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియాని మెయిన్ థ్రెష్ హోల్డ్ అని కూడా అంటారు. అది నాకు ఇక్కడ గీసిన తర్వాత గుర్తొచ్చింది అనమాట, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే లైక్ ఇందాక చెప్పాను కదా, మళ్ళీ ఎగ్జాంపుల్కి వచ్చాను. లైక్ ఇక్కడ చూసుకుంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇది డే టైం ఫ్రేమ్. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు, మరి ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవుతుంది అంటే ఇది డే టైం ఫ్రేమ్. స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఈ ఏరియాలో మీకు చాలా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉంటాయి, ఇంకా చాలా కథ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చూడండి, ఈ ఆర్డర్ బ్లాక్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అని చెప్పారు కదా, ఆ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, లైక్ రిజెక్షన్ వచ్చింది. ఓకే, సో అది మాట మనకి, అవునా, లైక్ అది ఆ విధంగా ఏంటంటే లైక్ అది ఆర్డర్ బ్లాక్, ఇప్పుడు ఆర్డర్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఆర్డర్ బ్లాక్ వస్తుంది ఏంటో చూద్దాం. లైక్ మళ్ళీ చూసుకుంటే ఇది అప్సర్కి ఈ హైని ఇలా బ్రేక్ చేసిన కదా, అంటే బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ కంటిన్యూ అయ్యింది, అంటే ఈ హై బ్రేక్ చేసింది బ్రేక్ అవుట్ స్ట్రక్చర్. మరి ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ కింద వర్క్ అవుతుంది. ఓకే, సో ఇది క్లియర్ చేస్తాము, ఇది ఆర్డర్ బ్లాక్.
ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ కూడా మరి చెప్పాలంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు. మరి ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేకపోయినా వర్కౌట్ అవుతుంది. అది కూడా ఫస్ట్ టైం వచ్చి టెస్ట్ చేస్తుంది. ఫస్ట్ టైం వచ్చి అంటే ఇది అప్ సైడ్కి ఇలా ర్యాలీ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ లిమిట్ ఆర్డర్స్ టెస్ట్ చేసి వస్తుంది కదా, లైక్ ఫస్ట్ టైం టెస్ట్ చేస్తుంది. మరి వర్కౌట్ అవుతుంది లైక్ బాగానే. మరి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉండాలి కంపల్సరీ ఎన్నామంటే ఎస్. మీరు ఏంటంటే డే టైం ఫ్రేమ్లో చూస్తున్నారు, ఇంకా స్మాల్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి చూస్తే అక్కడ చాలా ఇంకా ఎక్కువ ఉంటాయి. అందుకే చెప్పాను మీకు ఇందాక స్టార్టింగ్ చెప్పాను, డైరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ చేస్తే మీరు ఫెయిల్యూర్ అవుతారు. డైరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు. మల్టిపుల్ థియరీస్ లైక్ కన్ఫర్మేషన్స్ ఇంకా కాన్ఫిడెన్సెస్ చాలా ఉన్నాయి మనం లైక్ పాటించాల్సి. ఓకేనా? సో అందుకే ఎప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ ట్రేడ్ చేయకూడదు. బట్ జస్ట్ ఈరోజు మనం చెప్పుకుంటుందంటే జస్ట్ ఆర్డర్ బ్లాక్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటనేది చెప్తున్నాను అనమాట. ఓకే, మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసింది. ఈ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసి మళ్ళీ ఈ హై బ్రేక్ అవుట్ స్ట్రక్చర్, మళ్ళీ ఈ హై బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ చెప్పండి. సో మళ్ళీ మీరు ఇందాక చూడండి లైక్ ఈ క్యాండిల్ ఎలా ఉన్నది, ప్రీవియస్ ఈ ఏరియాలో ఉన్న లిక్విడిటీ అంతా స్వీప్ చేసిందా? ఓకే, ఇక్కడ స్వీప్ చేసి పైన ఇక్కడ క్లోజ్ అయింది. సో అందుకే మనకి అది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్. మళ్ళీ సేమ్ డిట్టో ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇప్పుడు ఈ లెంగ్త్ ఇలా ఉన్నది చూడండి. ఈ లెంగ్త్ ఇలా అంతలోని లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్. ఇది మీ గ్రీన్ క్యాండిల్ లా కనిపించవచ్చు, కాకపోతే లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ అంటారు దీన్ని. ఓకే, బికాస్ ఈ హై నెల బ్రేక్ చేసింది ఈ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ అనమాట. ఓకేనా? సో అదనమాట. ఓకే, ఆ సెల్లింగ్ క్యాండిల్ కూడా లైక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తుంది ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి పై క్లోజ్ అవుతుంది. సో అది ఆర్డర్. అయితే ఈ ఎగ్జాంపుల్లో మాత్రం మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఓకే, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కనిపించేస్తుంది డే టైం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ మళ్ళీ ట్రిగ్గర్ అయిన వస్తుంది. ఈ క్లియర్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ట్రిగ్గర్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్కి ఇలా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది కదా. ఓకే, అప్ సైడ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. అప్ సైడ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇదే కదా, లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇదే కదా మనకి. ఓకే, సో లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ దగ్గర లైక్ మనకి ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్. ఈ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇది మనకి ఆర్డర్ బ్లాక్ కింద వర్కౌట్ అవుతుంది. ఓకే, సో అది ఆర్డర్ బ్లాక్ లో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ఇది ఆర్డర్ బ్లాక్, ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్. అది కూడా ఇందాక కూడా మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇందాకలా ఇది ఈ క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది కదా 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి, అంటే మెయిన్ థ్రెషోల్డ్ ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి అట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్యాండిల్స్ యొక్క లోస్ కంటే పైన క్లోజ్ అవుతుంది క్యాండిల్ అనేది. ఓకే, సో అది బ్రేక్ అయింది కదా మళ్ళీ తర్వాత ఇది ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇది క్రియేట్ చేస్తుంది. ఓకే, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్స్. ఓకే రైట్. సో మళ్ళీ పుల్ బ్యాక్. ఓకే, ఈ పుల్ బ్యాక్స్ అన్నీ గేట్లేదు, జస్ట్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ టాపిక్ చెప్పుకున్నాం కాబట్టి. సో మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. మీరు మళ్ళీ అనొచ్చు మళ్ళీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కదా ఇక్కడ, అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ లేకపోవచ్చు. స్మాలర్ టైం ఫ్రేమ్స్ షార్టర్ టైం ఫ్రేమ్స్ ఉంటుంది. మరీ చెప్తున్నాను మీకు ఇక్కడ షార్టర్ టైం ఫ్రేమ్లో వేరే విధంగా అక్కడ ప్లాన్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ ఉన్నా సరే డైరెక్ట్గా మనం హైయర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ అయిపోతాం అకార్డింగ్ టు థియరీ. ఓకే, జస్ట్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అనేది ఉన్నది పేరు చెప్పడానికి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో మళ్ళీ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసింది. అయితే చెప్తాను చూడండి, ప్రతిసారి మీన్ థ్రెషోల్డ్ కావాలని లేదు. ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ దాని డైరెక్షన్ వెళ్ళిపోవచ్చు. వచ్చింది అనుకోండి మీన్ థ్రెషోల్డ్ వస్తే ఇంకా డిస్కౌంట్ ఏరియాకి వస్తుంది అనమాట. ఏంటి డిస్కౌంట్ ఏరియా అంటే ఇంకా లైక్ వచ్చే క్లాసెస్లో ప్రీమియం డిస్కౌంట్ కాన్సెప్ట్ కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్లో ప్రీమియం డిస్కౌంట్ ఏరియా కూడా చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా మనకి, ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ క్యాండిల్. ఎక్స్ట్రీమ్ బికాస్ లాస్ట్లో ఇక్కడ ఈ హై బ్రేక్ అవ్వడానికి ఇక్కడ నుంచి కదా ప్రాబ్లం స్టార్ట్ అయింది మనకి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్ కూడా ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్విచ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే 50% ఆఫ్ ద ఏరియా అంటే మెయిన్ థ్రెషోల్డ్ ఏరియా దగ్గర నుంచి ఈ ఆర్డర్ బ్లాక్ అంటే లైక్ మార్కెట్ ఇలా వెళ్ళి ఈ లిమిట్ ఆర్డర్స్ని ఫిల్ చేస్తుంది. చూసారా ఇప్పుడు వరకు మార్కెట్ ఎలాగ మనం అన్ని రెస్పెక్ట్ చేసింది లైక్ ఆర్డర్ బ్లాక్స్. డే టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్స్ అలాగే మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. డే టైం ఫ్రేమ్లో మార్కెట్లో ఎప్పుడు ఆర్డర్ బ్లాక్స్ అనేవి మంచిగా రెస్పెక్ట్ చేస్తుంది. షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. బట్ షార్టర్ టైమ్స్లో ఫెయిల్యూర్స్ ఉంటుంది అంటే మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీరు ఒకదానికొకటి లైక్ కాన్ఫర్మేషన్ లైక్ కాన్ఫిడెన్స్ చేసుకోకుండా చూసుకుంటే మీకు తప్పకుండా ఫెయిల్యూర్ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఇది ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% అంటే మీన్ థ్రెషోల్డ్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ అప్సరికి ర్యాలీ అవుతుంది. ఓకే, సో రైట్ ఇప్పుడు వచ్చింది రాననే తరుణం వచ్చింది. ఓకే, లైక్ ఇప్పుడు చూసుకుంటే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇది మాట. అయితే లైక్ ఇది చూసుకుంటే ఇక్కడ డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ అనేది వర్కౌట్ అవ్వలేదు. మంచిగా మార్కెట్ అనేది లైక్ అంటే తర్వాత మళ్ళీ లైక్ మార్కెట్
మార్కెట్ అనేది ఇప్పుడు ఈ అప్సర్కి వెళ్ళింది కదా, ఈ అప్సర్కి వెళ్ళి ఇలా డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ క్యాండిల్ ఇదే కదా మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఆర్డర్ బ్లాక్ అనేది ప్రతిసారి వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు. ఓకే, మనకి ఎప్పుడైనా ఏ స్ట్రాటజీ అయినా సరే 100% విన్నింగ్ రేట్ అనేది ఏది ఉండదు. 60% విన్నింగ్ రేట్ ఉన్న చాలు మనం సక్సెస్ఫుల్ అవ్వడానికి. ఓకే, సో అయితే ఒకటి టెక్నికల్గా మనకు అంత బాగున్నప్పుడు ఆర్డర్ బ్లాక్స్ అనేవి డే టైం ఫ్రేమ్స్లో హైయర్ టైం ఫ్రేమ్స్లో బాగుంటాయి. ఫండమెంటల్గా ఏదైనా మస్ట్ న్యూస్ ఉన్నది అంటే ఇలాగ మనకి ఏంటంటే ఆర్డర్ బ్లాక్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంత పెద్ద క్యాండిల్ పడింది, ఆ రోజు ఏ న్యూస్ ఉన్నదో ఏంటంటే సంథింగ్ ఎలక్షన్ న్యూస్ ఏదో ఉన్నదన్నమాట. అప్పుడు టైంలో ఎలక్షన్ న్యూస్ వల్ల అలాంటి టైమ్స్లో వర్కౌట్ అవ్వవు. కొంచెంసార్లు వర్కౌట్ అవ్వకపోయినా ఇంకో థియరీ ఉన్నది, లిక్విడిటీ థియరీ తెలిస్తే మనం ఏంటంటే ఇది వెంటనే ఆర్డర్ బ్లాక్ ఇంకా ఫెయిల్ అయినట్టు కాదు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ప్రతిసారి ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు. ఓకే, ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎలా చెప్తాను మీకు క్లియర్గా అర్థమైందా, ఆర్డర్ బ్లాక్స్ ఎలా చూసాం హైయర్ టైం ఫ్రేమ్స్ కానీ. ఓకే, ఒకసారి షార్ట్ టైం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. ఓకే, 15 మినిట్స్ టైం రీసెంట్ ఇప్పుడు ఈ ఏరియాలోనే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చూసుకుందాం ఇది ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఈ ఏరియా అనేది మనకు ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఓకే, ఈ ఈ ఏరియా అనేది ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ క్యాండిల్ ఇదే కదా, మీకు కనిపిస్తుందా? ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ క్యాండిల్ ఈ క్యాండిల్. ఓకే, సో ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ అంటే లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ట్రెండ్ లో. ఓకే, సో ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ దగ్గర ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర అసలు ఏం జరిగిందో ఏంటో షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే మాకు ఇంకా అక్కడ ఎలా ఫామ్ అయింది ఏంటో చూసుకుందాం. ఓకే, సో అది ఒక ఆర్డర్ బ్లాక్ జోన్ కదా మనకి, ఆ గ్రీన్ క్యాండిల్. ఓకే, ఆ గ్రీన్ క్యాండిల్ది ఆర్డర్ బ్లాక్ జోన్ అనమాట. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వచ్చింది. ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకుందాం ఇది ఏంటి, ఈ 50% ఆఫ్ ద ఏరియా ఏంటి, మెయిన్ థ్రెషోల్డ్ అనమాట. అవునా? ఓకే, సో ఈ 50% ఆఫ్ ద ఏరియా మనకి ఇక్కడ ఉంది కదా, 50% ఆఫ్ ద ఏరియా మనకి ఏమవుతుందంటే మెయిన్ థ్రెషోల్డ్ అవుతుంది. ఈ ఒక్కసారి ఉందండి. ఎస్, ఓకే, ఈ 50% ఆఫ్ ద ఏరియా మనకి ఏంటంటే ఏమవుతుందంటే మెయిన్ థ్రెషోల్డ్ ఉంటుంది. సో 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి ఈ మార్కెట్ ఇప్పుడు చూడండి పుల్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వస్తుంది. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఆర్డర్ బ్లాక్ కింద వర్కౌట్ అవుతుంది. ఓకే, లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇదే కదా మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇలా ఆర్డర్ బ్లాక్ కింద వర్కౌట్ అవుతుంది. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ నుంచి వచ్చింది మళ్ళీ అంటే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇది ఏంటంటే డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి 50% ఆఫ్ ది ఏరియా అంటే మెయిన్ థ్రెషోల్డ్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇప్పటి వరకు ఏంటంటే డౌన్ ట్రెండ్ వైపు వస్తుంది. కాస్త ఒక్కసారిగా ఏంటంటే అప్ ట్రెండ్ షిఫ్ట్ అయింది అనమాట. అంటే డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి లాస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హైని మంచిగా మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. అవునా? ఈ హై ఉంచండి, ఈ హై బ్రేక్ చేసింది. ఓకే, సో హై బ్రేక్ చేసింది మార్కెట్. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఏమవుతుంది, ఈ రెడ్ క్యాండిల్ అనమాట. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ మనకు చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అనమాట. ఓకే, సో ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసింది. ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు ఇలా టార్గెట్. ఓకే, సో అది నెక్స్ట్ ఇంకా ఏంటంటే చెప్పుకుంటూ పోతే చాలా ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి. అయితే కనిపించిన ప్రతి ఆర్డర్ బ్లాక్ కాదు మనకి. చెప్తున్నాను కదా, మల్టిపుల్ కంపెనీస్ ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే నేను ఎగ్జాంపుల్స్ ప్రతిదీ గీసేసి చెప్పచ్చు. బట్ అలా కాదు, లిక్విడిటీ విత్ ఆర్డర్ బ్లాక్ వస్తేనే మనం ఎప్పుడైనా సరే ఆర్డర్ బ్లాక్ని ట్రేడ్ చేయాలి. మళ్ళీ సేమ్ డిట్ ఇక్కడ ఈ ఏరియా దగ్గర చూడండి. మళ్ళీ మనకి ఇది డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్కి ఇలా వస్తుంది కదా, ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకొని 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఏమో ఇక్కడ ఉన్నారు. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నారు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నా కదా, మళ్ళీ మీకు జూమ్ చేస్తాం. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మార్కెట్ ఏంటంటే మంచి క్యాండిల్స్తో అప్ సైడ్ బ్రేకెట్ అయ్యింది. అంటే ఈ డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా, ఈ గ్రీన్ కలర్ జోన్ తీసాం కదా, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేసింది. సో ఎక్కడి నుంచి జరిగింది ఇదంతా? లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఏది, ఇదే కదా ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఈ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇక్కడ అన్నమాట.
మనకి దీనికి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నదా, మంచిగా ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది. ఓకే, సో చూడండి ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేసింది, ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ మన టార్గెట్ ఇచ్చి అంటే ఈ హై బ్రేక్ చేసుకుంటాం. ఓకే, సో మళ్ళీ లైక్ మీరు అనొచ్చు లైక్ మళ్ళా లైక్ ఇప్పుడు ఇది లైక్ ఇప్పుడు ఈ ఏరియా దగ్గర నుంచి ఈ హైని ఇక్కడ బ్రేక్ చేస్తుంది. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా అంటే ఇక్కడ మార్కెట్ మళ్ళీ రాలేదు, లైక్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ రాలేదు. ఓకే రైట్, తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాట్ ఎవర్ మేబీ ఇక్కడికి వచ్చింది, ఈ ఏరియాకి ఇక్కడికి వచ్చింది. అవునా, ఇది లైక్ మరి ఇది ఆర్డర్ బ్లాక్ కింద ట్రేడ్ చేయొచ్చు కదా అని అంటారు. మీకు అదే చెప్తున్నాను, ఇది ఆర్డర్ బ్లాక్ లైక్ ఏంటంటే 15 minutes టైంలో లాస్ట్ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో అది కూడా కాదు, లైక్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలాగా. ఓకే, వాట్ ఎవర్ మేబీ ఆర్డర్ బ్లాక్ కింద పెట్టుకుంటాం మీరు. ఆర్డర్ బ్లాక్ పెట్టుకుంటే మనకి అది వర్కౌట్ అయిందంటే ఫెయిల్యూర్ అయిపోయింది. ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది అంటే మీరు ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ద ఫ్రేమే చూస్తారు. ఈ వన్ సైడ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఇంకో ఆర్డర్ బ్లాక్ వచ్చేస్తుంది. ఓకే, ఇదేంటంటే బేరిష్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఈ బేరిష్ ఆర్డర్ బ్లాక్ ట్రీట్ చేసుకుని మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, సో హయ్యర్ టైం అది మరి లైక్ అక్కడ దాన్ని టెస్ట్ చేసి వస్తున్నప్పుడు ఈ 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ మళ్ళీ ఇది వర్కౌట్ అవుతుందా అంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, స్మాల్ టైం ఫ్రేమ్లో మీకు 1 minute టైం ఫ్రేమ్ అయితే రిజెక్షన్ కనిపించి ఉండొచ్చేమో కానీ ఇది వర్కౌట్ అవ్వదు మనం. ఓకే, సో ఈ ఆర్డర్ అందుకే ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ప్రతిదీ మీకు ఆర్డర్ బ్లాక్ డైరెక్ట్గా నేర్చుకుంటే మీకు కంపల్సరీ కన్ఫర్మ్ ఫెయిల్యూరే అవుతుంది. ఆర్డర్ బ్లాక్ డైరెక్ట్గా ట్రేడ్ చేస్తే ఆర్డర్ బ్లాక్ విత్ లిక్విడిటీ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకుని ఎంట్రీ తీసుకుంటేనే ఆర్డర్ బ్లాక్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కాదు. ఓకే, సో ఇది మాట ఇక్కడ ఏముంది, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేస్తుందన్నమాట. అంటే లైక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ గీస్తే మీకు తెలుస్తుంది ఎందుకు ఇది ఆర్డర్ బ్లాక్ అయ్యింది. ఓకే, పుల్ బ్యాక్, ఇది బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ డౌన్ సైడ్కి, మళ్ళీ పుల్ బ్యాక్. ఓకే, ఈలో బ్రేక్ అయింది అంటే బ్రేక్ అవుట్ స్ట్రక్చర్. మరి ఇక్కడి నుంచే కదా ఈ లో బ్రేక్ అయింది, ఇక్కడి నుంచే కదా ఈ లో బ్రేక్ అయింది, అంటే ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాకే కదా మరి. ఓకే, సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాకే కదా, అందుకే ఆ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుంది. అవునా, మీకు అర్థమైందా? లైక్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసి అది కూడా గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఫెయిర్ వాల్యూకి ఇప్పుడు ఉన్నదన్నమాట. అందుకే ఈ ఆర్డర్ బ్లాక్ మీకు వర్కౌట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ మీరు తీసుకోవాలనుకోండి, అఫ్కోర్స్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది లేదు. లైక్ అంటే గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే, సో బట్ స్టిల్ ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ కాదు, అంటే లైక్ లాజిక్స్ ప్రకారం లైక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు, ఇంకా చాలా థింగ్స్ లేవు, ఇది ఆర్డర్ బ్లాక్ కింద వర్కౌట్ అవుతుంది. సో ఇది ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, డౌన్స్ ఇది మనం ఆర్డర్ బ్లాక్ కింద ట్రేడ్ చేయాలి. మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్ళవచ్చు. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది ఎక్స్ట్రీమ్ ఇదే కదా, ఇందాకలా లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ అప్సర్కి ఇలాగ వెళ్ళింది కదా, సో ఎక్స్ట్రీమ్ ఇదే కదా, లైక్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది కదా, ఇంకా ఇందాక ఇక్కడ దీన్ని ఇంబ్యాలెన్స్ టెస్ట్ చేయలేదు, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకే, ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది ఇక్కడ, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్. అట్ ద సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఇది డే టైం ఫ్రేమ్, ఇదంతా జరుగుతుంది డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం ఫ్రేమ్ది 50% ఆఫ్ ద ఏరియా, అంటే కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ టెస్ట్ చేసి మళ్ళీ చూడండి ఎలా అబ్జర్వ్ చేయాలో చూడండి. అంటే ఇక్కడ వరకు డౌన్ సైడ్ వచ్చిన మార్కెట్, ఇక్కడ వరకు ఇలా డౌన్ సైడ్ వచ్చిన మార్కెట్ అప్ సైడ్కి ఎలా టర్న్ అయిందో చూడాలి. లైక్ ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యేది ఇదే కదా. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యేది అదే కదా మనకి. ఓకే, సో ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేస్తూ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది మనం. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా. ఓకే, ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఎంట్రీలా ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఆర్డర్ బ్లాక్స్ అనేవి టైం ఫ్రేమ్ టు టైం ఫ్రేమ్ లింక్ అయితేనే మనకి ఎప్పుడు లైక్ ఏంటంటే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, మీకు ఆర్డర్ బ్లాక్స్ అనేది అర్థమైందా? సింపుల్ కాన్సెప్టే, ఇక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. లైక్ ట్రెండ్ యొక్క లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇన్ అప్ సైడ్, ట్రెండ్ యొక్క లాస్ట్ బయింగ్ క్యాండిల్ ఇన్ డౌన్ సైడ్, లైక్ డౌన్ ట్రెండ్ అనమాట. ఓకే, సో అందులో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేవి ఉంటే మళ్ళీ అంటే ఫస్ట్ టైం వచ్చి టచ్ చేసినప్పుడు మార్కెట్లో ఎంట్రీ పాజిబిలిటీ బాగుంటుంది అనమాట మనకి. ఓకే, సో ఇది డే టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది, 1 minute టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది, అన్ని టైం ఫ్రేమ్స్లో ఆర్డర్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఎవరి యొక్క కంఫర్టబిలిటీ బట్టి దాన్ని బట్టి అది యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఎక్స్పీరియన్స్ బట్టి 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్స్ క్రియేట్ చేసి వస్తుంటారు.
దానికి తగ్గట్టు టార్గెట్స్ తీసుకుని బయటకు వచ్చేస్తాం అనమాట. షార్టర్ టైం ఫ్రేమ్స్కి షార్టర్ టైం ఫ్రేమ్ టార్గెట్స్ ఉన్నాయి, లాంగర్ టైం ఫ్రేమ్కి దానికి తగ్గట్టు లాంగ్ టైం ఫ్రేమ్ స్వింగ్ టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీకు దేంట్లో అయినా సరే వర్కౌట్ అవుతుంది, లైక్ స్టాక్స్లో కానీ ఇండెక్స్లో కానీ ఎక్కడైనా సరే. బట్ సింగిల్గా ఆర్డర్ బ్లాక్ తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఎందుకు మీకు 10 సార్లు రిపీట్ చేస్తాను, ఏంటో వచ్చి చిరాకు తెప్పిస్తానంటే మీరు లైక్ ఆర్డర్ బ్లాక్స్ ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఏంటంటే నేను ఏం చెప్తానంటే బయట ఎక్కడైనా సరే మీరు చూడండి, ఆర్డర్ బ్లాక్స్ అని డైరెక్ట్గా ఫేర్ వాల్యూ గ్యాప్ ఉండి ఆర్డర్ బ్లాక్స్ ఉండి డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకోమంటారు. అది చాలా లాంగ్ థియరీ అది. ఓకే, ఆర్డర్ బ్లాక్ కంబైన్డ్ విత్ లిక్విడిటీ ఉంటేనే ఆ ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవుతుంది మనకి ఎప్పుడైనా సరే. ఓకే, సో మరి నేను చెప్తున్నా కదా, మరి ఏదా లిక్విడిటీ మరి చెప్పట్లేదంటే లిక్విడిటీ నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేను, లిక్విడిటీ కాన్సెప్ట్స్ నేను ఇక్కడ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్పోజ్ చేయలేను. అది ఓన్లీ నేను ప్రైవేట్గా మెంటర్ చేసే టీచింగ్ క్లాసెస్ అన్నమాట. సో చెప్పాను కదా, ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా సరే, లైక్ February 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. లేదంటే ఇవ్వండి ఈ నెంబర్కి మీరు కాల్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. చాలా తక్కువ ప్రైస్, దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్స్. సో ఐసీటీ, స్మార్ట్ మనీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్, హోల్ కాన్సెప్ట్స్ మీకు చాలా వాల్యుబుల్గా టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అది మాట ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే మీకు ఆర్డర్ బ్లాక్స్ అయితే వచ్చింది అనుకుంటున్నాను కదా. నెక్స్ట్ సాటర్డే మనకి ఏంటంటే బ్రేకర్ బ్లాక్ ఆర్ లేకపోతే వేరే ఏదైనా లైక్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏం చెప్పమంటారా, లైక్ కామెంట్ సెక్షన్లో మీకు ఏ టాపిక్ కావాలో చెప్పండి, దాని గురించి నెక్స్ట్ సాటర్డే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను కాదు, నా ఓన్ కాదు, మీరు అడగండి, నేను చెప్తాను. ఓకేనా, సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇదన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, లేకపోతే అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్.